దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నట్లుగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యం. ఆయన గాయపరిచి గాయము కట్టును. అవును పిల్లరా, మన జీవితంలో అనేక పర్యాయాలు మనకు అనేకమైన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని బిళ్ళరా మనం ఎంతో కృంగిపోతూ ఉంటాం. సమస్య పెద్దదైనప్పుడు పిల్లరా ఆయన పాదాలు పట్టుకున్న దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టు, నన్ను ఎందుకు మర్చిపోయావు అని ప్రార్థన చేస్తాం. దేవుని బిళ్ళరా కొన్ని సందర్భాలలో ఆయన వెనువెంటనే మనకి కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం కావచ్చు. దేవుని బిళ్ళ అలాంటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుని బిడ్డలమైనటువంటి జీవితంలో ఎందుకు దేవుడి లాగిన ఈ శ్రమకు అనుమతించాడు అని. దేవుని బిళ్ళరా దేవుడు మనల్ని గాయపరచడానికి కారణం మనల్ని ఆయనకు సమీపస్తులుగా చేసుకోవటానికి. ఇజ్రాయేల్ ప్రజలు అనేక సందర్భాలలో వేదనకు, బాధకు గురి చేయడానికి కారణం ఆయన చేసిన కార్యాలను వారు మరిచారు కనుకనే తిరిగి ఆయనకు సమీపంగా చేసుకోవటానికి ఆయన కార్యం చేశారు. కనుక నేటి దినాన్న గాయానికి భయపడకు, తిరిగి కట్టగలిగిన వాడు ఆయనే. ఆయనతో భయభక్తి కలిగి ఉందాం. దేవుడు మనం దీవించును గాక.